కర్రీ పాయింట్ స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో టమాటా పప్పు ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, 2 మిర్చి, ఒక 4, 5 అండ్ ఎల్లుల్లి రెబ్బలు అండ్ చిన్నగా కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి కొంచెం వేయించాలి. తర్వాత టమాటాలు చిన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత కందిపప్పును ఒక 5 to 10 మినిట్స్ నానబెట్టేసుకొని దాన్ని కూడా వేసి తగినంత వాటర్ పోసి పసుపు అలా వేసేసి ప్రెషర్ కుక్కర్లో మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలండి. 2 to 3 విజిల్స్. తర్వాత నేను ముందే చింతపండు వేస్తానండి, కానీ మిస్ అయ్యాను. సో ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు, కారం అన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం పప్పు ఇంకా మెత్తగా కావాలి అంటే మళ్ళీ ఒక విజిల్ పెట్టేసి తీయచ్చు. అంతే అండి. ఒక విజిల్ అయిపోయిన తర్వాత తీస్తే ఎంతో టేస్టీ అయిన టమాటా పప్పు చాలా బాగుంటుందండి. ఇది రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో పెట్టేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చపాతీలో కూడా బాగుంటుందండి. మా పిల్లలకి ఏంటి అంటే పప్పు చాలా ఇష్టం. సో నేను ఇంకా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. అదే మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. కీప్ సపోర్టింగ్ అస్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.